గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహెట్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు 2nd February, 7th డేనా, ఇది 6th డేనా? 7th. ఓకే, 7th డే. ఇది ఇక్కడ మార్నింగ్ ఈ రోజు మొత్తం లీజర్ ఉందన్నమాట మాకు. అంటే లీజర్ అంటే కొంచెం టైం ఉంది, బికాస్ ఇప్పుడు PCR టెస్ట్ అవన్నీ చేయించుకోవాలి. బికాస్ 48 hours లోపల మళ్ళీ రిపోర్ట్స్ రావాలి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా మీకు ఇంకా క్లియర్గా నేను మీకు షేర్ చేస్తాను. సిన్స్ మనకు మార్నింగ్ అంతా లీజర్ ఉంది కాబట్టి మమ్మీ ఐబ్రోస్ తీయించుకోవాలంట. సో ఐబ్రోస్ పాపం అనంతపూర్ దగ్గర నుండి చెప్తానే ఉంది, నాకు ఐబ్రోస్ తీయించుకోవాలా అని చెప్పేసి. ఎయిర్పోర్ట్ లో అనుకున్నాను కానీ బయటకు వెళ్దాం అంటే వెళ్ళాడే మాకు ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకులే వెళ్ళే ముందర మళ్ళీ ఎందుకు రిస్క్ అని వెళ్ళొద్దన్నారు. మేమైతే వెళ్ళేసి వచ్చాము. సో మమ్మీకి ఐబ్రోస్ ఇక్కడ మేమున్న హోటల్లోనే 15th floor లో ఉందంట. సో ఐబ్రోస్ ఒకటే తీయించుకుంటాను, నేనైతే హెయిర్ కట్ కూడా చేయించుకో అంటే మమ్మీ, నేను చెప్పాను ఫ్రెష్ అప్ మళ్ళీ కావచ్చు కదా అంటే మమ్మీ ఎప్పుడో ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా ఉంది. ఈరోజు శారీ మమ్మీ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది మమ్మీ. ఈరోజు నేను స్వెట్ షర్ట్ కాకుండా నార్మల్ డ్రెస్ ఇట్లా వేసేసుకున్నాను. నేను మీకు క్లియర్ గా చూపిస్తానండి, అక్కడ మిర్రర్ మాకు ఫుల్ లెంత్ ఉంది కాబట్టి అక్కడ చూపిస్తాను. అవుట్ఫిట్ లింక్స్ అడుగుతున్నారు, ఉంటే మాత్రం నేను డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెతికే టైం ఉంటే కిందే ఉంటాయి. లేదంటే నేను ఆల్రెడీ ఒకటి ట్రావెల్ షాపింగ్ అని ఒక వీడియో పోస్ట్ చేసా, అన్ని అవుట్ఫిట్స్ దాంట్లో ఆల్రెడీ చూపించేసినట్టున్నాను. సో ఇప్పుడు చూద్దాం ఐబ్రోస్ ఎట్లా చేస్తారో ఏమో. అసలు పైన ఐబ్రోస్ సర్వీస్ ఉందా లేదో కూడా తెలీదు. సలూన్ అయితే ఉందన్నారు, చూస్తామని రూమ్ లో ఏం చేయాలని. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుండి మొత్తం స్కెడ్యూల్ అంతా ఫుల్ ప్యాక్ చేసేసి పెట్టేశారనమాట. 2 places కి వెళ్తున్నాము. అదేంటి అని తెలుసుకోవాలనుకుంటే వ్లాగ్ కంటిన్యూస్ గా చూడండి, మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వరకు సర్వీస్ అవైలబుల్లో లేదు, మనం అక్కడే అపాయింట్మెంట్ తీసుకొని పోతాము. ఇక్కడ ఉంటుందని అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినాం. ఎవరో నెయిల్స్ చేయించుకుంటున్నారు అనమాట, నెయిల్స్ స్పా లేదంటే జెల్ నెయిల్స్ ఏదో చేయించుకుంటున్నారు. నేను చేయించుకుందాం అనుకున్నా, కానీ అవి మళ్ళీ నెయిల్స్ ఉండేటివే నా వీక్ ఉంటాయి, ఉండేటివి కూడా విరిగిపోతాయేమో అని చెప్పేసి వద్దనుకున్నాను. ఎలాగో నాకు త్వరగా పెరగవు అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని క్లీనింగ్ ప్రాసెస్ అది ఇది చాలా హెడేక్ అవుతుందని చెప్పేసి చేయించుకోవట్లేదు. 1 o'clock అవైలబుల్ ఉందంటే మేము 1 o'clock ఇక్కడ ఉండట్లేదు, వచ్చేసినాం రూమ్ దగ్గరికి. లెట్స్ గో. ఓప్స్, రా మమ్మీ. ఇప్పుడు ఏం పని లేదు, జస్ట్ రూమ్లో వాళ్ళు PCR టెస్ట్ వచ్చే వరకు ఖాళీ కూర్చోవాల్సిందే. పెద్దమ్మ రూమ్లోనే ఉందాం రా. ఇంకా డైరెక్ట్ అజిత్ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి అజిత్ రాలేదు. పూల్ దగ్గరికి వెళ్ళాము, కొద్దిసేపు ఉందామని. చాలా మెంబర్స్ ఉన్నారు. ఈ టైంలో ఎవరు ఉండరు అనుకుని వెళ్తే ఈ టైంలోనే అందరు ఉన్నారు. ఇంకా అక్కడ ఏం కూర్చోవాలని చెప్పేసి ఇంకా రూమ్లోకి వచ్చేసాము. శాంపుల్స్ అయితే లిటరలీ ఒక 5-10 minutesలో తను కలెక్ట్ చేసేసుకుంది. మేమైతే అలసిపోయాం అప్పటికే. 5 times, ఇది 5th time అనుకుంటాను శాంపుల్ ఇవ్వడం, బట్ తప్పదు కాబట్టి ఇవ్వాల్సిందే. అండ్ ఒక 24 hours లోపలే మనకు రిపోర్ట్స్ వచ్చేస్తాయి. నెగిటివే వచ్చింది. అండ్ దీనికి కాస్ట్ ఒక్కొక్కరికి 180 dirhams అయిందనమాట. మేము హోటల్లో కనుక్కున్నాము. సో హోటల్లో కంటే మా ప్యాకేజ్లోనే, ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేదు ఇది, కానీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే ఎవరో ఒకరిని సెండ్ చేస్తారనమాట. అండ్ చాలా మెంబర్స్ అడుగుతున్నారు దుబాయ్కి ప్యాకేజ్ కాస్ట్
ఎంత అయింది, బడ్జెట్ చెప్పండి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ మై వర్డ్, డెఫినెట్లీ చెప్తానని చెప్పేసి ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ గైస్, బికాజ్ మీకు యూజ్ అవుతుందంటే నేను ఎందుకు చెప్పకుండా ఉంటాను చెప్పండి. దానికోసం ఒక సపరేట్గా వ్లాగ్ కూడా ప్లాన్ చేశాను అనమాట. కొంచెం వెయిట్ చేయండి, వన్స్ ఈ ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ అవ్వగానే నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి మోస్ట్లీ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, జూహి ఇంకా దుబాయ్లోనే ఉన్నారా లేదంటే ఇండియాకి వచ్చేసారా అని చెప్పేసి. మేము ఆల్రెడీ ఇండియాకి వచ్చేసామండి, 2 days అయిపోయింది ఇండియాకి వచ్చి కూడా. అందుకే మీకు బ్లాగ్స్ కూడా చాలా కంటిన్యూస్గా వస్తున్నాయి. మరి మీరు ముందు అన్నీ మిస్ చేయకుండా చూసారో లేదో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎస్పెషలీ నిన్న వీడియోకి ఎంతమందికి నోటిఫికేషన్ వెళ్ళిందో ఏమో నాకైతే తెలీదు. అండ్ టుమారో కూడా మోస్ట్లీ నేను బ్లాగ్ పెట్టడానికే ట్రై చేస్తాను. అండ్ చాలా మెంబర్స్ దుబాయ్లో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లైక్ ఒక 10-15 మెంబర్స్ అట్లా మెసేజ్ చేసుంటారు, డిఎం చేసుంటారు, విల్ మీట్ యూ అని చెప్పేసి. థ్యాంక్స్ ఏ లాట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ సజెషన్స్ వల్ల అక్కడ ఏమేమి బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఉంది అనేది మేము బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగామన్నమాట. దీనికి కూడా ఇది ప్యారడైజ్ అనుకుంటాను వెళ్ళింది. సో మేమున్న హోటల్ నుండి ఒక 15-20 minutes డ్రైవ్ అనమాట. ఫుడ్ ఈజ్ అమేజింగ్. ట్యాగ్ లైన్ అయితే గుర్తుంది, ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సేమ్ మన తెలంగాణ స్టైల్లో ఉందన్నమాట. ఫుడ్ అంతా చాలా బాగుంది, ఎస్పెషల్లీ హైదరాబాదీ బిర్యానీ అయితే ఇట్ వాజ్ ఆసమ్. ఇక్కడ మమ్మీ ఫైనలీ ఐబ్రోస్కి హోటల్ బయటే సలూన్ ఒకటి కనిపించింది అనమాట. అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు పర్లేదు ఫ్రీగానే ఉంది స్లాట్ మీరు వచ్చేయచ్చు అని చెప్పగానే అమ్మయ్య దొరికింది అనుకొని వెళ్ళాం. మమ్మీ వెళ్ళినప్పటి నుండి అడుగు ఎంతో ఒకసారి కాస్ట్ అంటుంది. నేను ఎంత ఉంటుందిలే ఏం అవసరం లేదు మమ్మీ, ఇంకెంతైనా చేయించుకోవాల్సిందే కదా అని చెప్పేసి నేనేం అడగలేదనమాట. కానీ ఇట్ కాస్టెడ్ 30 dirhams. 30 dirhams అంటే ఇండియన్ రూపీస్ ప్రకారం 600. ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు మనము యూఎస్కి వెళ్ళినా లేదంటే దుబాయ్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా మన ఇండియన్ కరెన్సీని కంపేర్ చేసుకుంటే మనకి ఇది ఎక్కువగానే అనిపిస్తుంది. అంటే శ్రీలంకకి అట్లా వెళ్తే తక్కువ అనిపిస్తుంది, కానీ ఇంకా అక్కడ 30 dirhams అంటే మనకు 30 rupees లాగా అంతే అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ గైజ్. మనం మళ్ళీ బూర్జ్ ఖలీఫాకి వెళ్ళాం. నైట్ వ్యూ అస్సలు మిస్ చెయ్యని ప్లేస్ అంటే బూర్జ్ ఖలీఫా. ఎంత బాగుంటుందంటే అసలు ఆ లైటింగ్స్కి చెప్తున్నాను కదా, కెమెరా ఏ మాత్రం జస్టిస్ చేయట్లేదు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న దానికి 50% ఇంకా బ్యూటిఫుల్గా ఇంకా అందంగా కనిపిస్తోంది. ఇట్ వాజ్ అమేజింగ్. డెఫినెట్లీ మీరు కానీ ఎవరైనా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు లేదంటే దుబాయ్ ఇంకా చూడని వాళ్ళు డెఫినెట్లీ ట్రావెల్ చేయండి. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దుబాయ్ ఎందుకు నేను దుబాయ్ సజెస్ట్ చేశానంటే చాలా ఫ్రెండ్లీ ప్లేస్ అనమాట. ఎవరైనా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, చాలా బాగుంటుంది. లైక్ అన్నీ మీకు అక్కడే కనిపిస్తూ ఉంటాయి. చాలా ఈజీ అనమాట ట్రావెల్ చేయడం దుబాయ్కి. ఏంటి జూహి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నావు తమ్నైల్లో, అసలు ఏంటి ఏమా సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా? ఎస్ అండి, దుబాయ్లో న్యూ ఇయర్ అనమాట. కాకపోతే చైనీస్ న్యూ ఇయర్ అనమాట. చైనా వాళ్ళ న్యూ ఇయర్ జరిగింది మనకు Feb 1st. దానికోసం అని చెప్పేసి ఫౌంటైన్ షో యూజువల్గానే జరుగుతూ ఉంటుంది, కానీ మనకు బూర్జ్ ఖలీఫా ఉంది కదా, అక్కడ మొత్తం ఎంత మంచిగా సెలబ్రేట్ చేశారంటే మ్యూజిక్ పెట్టేసి ఇట్ వాజ్ వావ్ ఎక్స్పీరియన్స్. అసలు మేము అలా చూస్తూ ఉండిపోయాం. నాట్ ఓన్లీ అక్కడ ఆ షో చూడ్డానికే ఎంతోమంది వస్తున్నారు.
వస్తున్నారనమాట. కానీ ఎవరిని మాస్క్ అయితే తీయనివ్వట్లేదు. మీరు కింద చూసుకున్నట్టయితే ఆల్రెడీ మేము వెళ్ళిన టైంకి మొత్తం క్రౌడెడ్ ఉంది అండ్ ఫ్రంట్ లైన్ అంతా ఆల్రెడీ వచ్చి నిల్చొని ఉన్నారనమాట. షో దగ్గరగా ఎంత దగ్గరికి వెళ్తే అంత మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అంత మంచిగా చూడొచ్చు అనమాట. సో మేమైతే ఇంకా పైనే నిల్చొని ఉన్నాం. కింద ఆల్రెడీ చాలా మెంబర్స్ వెళ్ళి ఉన్నారని చెప్పేసి మాకు అక్కడికి వెళ్ళడానికి కూడా స్కోప్ లేకుండా అనమాట. కొంచెం లేట్ అయింది, 7:30 ఆ టైంలో వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 minutes ఉంటుంది అనమాట ఈ ఫౌంటైన్ షో అనేది. మేము ఓన్లీ ఫౌంటైన్ షోకనే వెళ్ళాము, మాకు అసలు తెలియదు అనమాట ఆ రోజు న్యూ ఇయర్ అని చెప్పేసి. సో తర్వాత మనకు అక్కడ ప్రొజెక్టర్ మొత్తం అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, సడన్గా వచ్చేసింది అనమాట లైక్ హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పేసి. ఎవ్రీ వన్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ షౌటింగ్ బికాజ్ ఎక్కడెక్కడో చాలా కంట్రీస్ నుండి వస్తారు కదా. అండ్ ఎవరెవరైతే న్యూ ఇయర్ లైక్ చైనా వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ న్యూ ఇయర్ కోసమే స్పెషల్గా దుబాయ్కి ట్రావెల్ చేశారో వాళ్ళకైతే ఇంకా అసలు ఆ సెలబ్రేషన్స్ నేను ఇంకా చెప్పలేను. ఎవ్రీబడి స్టార్టెడ్ షౌటింగ్ లైక్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. లిటరలీ ఓకే మేము అంటే న్యూ ఇయర్కే వెళ్దాం అనుకున్నాం అనమాట దుబాయ్కి, కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ చాలా ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి న్యూ ఇయర్ టైంలో అండ్ మనకు హోటల్స్ కూడా చాలా తక్కువ దొరుకుతాయి. ఓకే మనం ఆ న్యూ ఇయర్ మిస్ అయినా ఈ న్యూ ఇయర్ చేసుకున్నాము. ఏదైతే ఏంటి మనం న్యూ ఇయర్కి అప్పుడు రాలేకపోయినా ఏదో ఒక న్యూ ఇయర్కి వచ్చాము, అదైతే ఇంకా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. చాలా మంచిగా జరిగాయి సెలబ్రేషన్స్. మీకు ముందర చూపిస్తాను, ఆ క్లిప్పింగ్స్ అన్నీ నేను యాడ్ చేశాను. ఆ మ్యూజిక్ మరి నాకు కాపీరైట్ వస్తుందో రాదో కానీ ఆ మ్యూజిక్కే సగం ఎంజాయ్మెంట్ అసలు. విన్నారు కదా మ్యూజిక్ ఎంత బాగుంది కదా, చాలా హ్యాపీ వైబ్స్ ఇచ్చే మ్యూజిక్. అక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్ నుండి కదా. అసలు ఆ ఎనర్జీనే వేరే లెవెల్లో ఉండిందనమాట. అరుపులు కానీ లేదంటే న్యూ ఇయర్ విషెస్ కానీ ఫుల్ వైబ్ వచ్చేసింది. ఆహా న్యూ ఇయర్ ఇంకొకసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనిపించింది. అండ్ చాలా మెంబర్స్ గోల్డ్ షాపింగ్ వ్లాగ్ ఎప్పుడు వస్తుంది జూహి, గోల్డ్ షాపింగ్కి వెళ్ళారా, ఇండియా ప్రైస్ ఎంత ఉంది, అక్కడ ప్రైస్ తక్కువ ఉందా, క్వాలిటీ ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో దాని ఆన్సర్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్తానండి. మేమైతే ఫస్ట్లీ గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళలేదు బికాజ్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. అండ్ ఇండియాలో కూడా అప్పుడప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము లాస్ట్ మూమెంట్ వరకు వెళ్దామని అనుకున్నాము. కానీ మమ్మీకి పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది నాకైతే. తను నార్మల్గా సైట్ సీయింగ్ విజిట్ చేయడానికి మమ్మీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. గోల్డ్ షాపింగ్ వద్దు నేను ఇండియాలోనే తీసుకుంటా అనింది. ఓకే అనుకున్నాము, కానీ నాకు డీటెయిల్స్ అయితే కొన్ని తెలుసు, అవి నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్లీ ప్రైజింగ్, ఇండియాలో ప్రైస్ అక్కడ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి డెఫినెట్లీ ఉందండి. మనకి ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ 4,400 to 4,500 ఉంటే మనకు దుబాయ్లో ఆల్మోస్ట్ తగ్గుతుంది అనమాట. లైక్ 1 గ్రామ్ వచ్చేసి 4,000 అలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక తులం తీసుకున్నారనుకోండి, ఇక్కడ 44,000 అలా పెట్టాల్సి ఉంటుంది, అక్కడైతే 40,000 లేదంటే 41,000 అలా ఉంటుంది అనమాట. ఆ 2-3,000 డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మనకు అక్కడ మోడల్స్ కూడా చాలా ఉంటాయి, ఎస్పెషల్లీ అరబిక్ డిజైన్స్ అనేటివి చాలా ఫేమస్. ఎందుకంటే మేము లాస్ట్ టైం వెళ్ళిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. అండ్ నాకు అక్కడ ఒక్కటి వెళ్ళాలంటే కొంచెం అబ్బా అనిపించేది మేకింగ్ ఛార్జెస్ అనమాట. మేకింగ్ ఛార్జెస్ డిజైన్కి మారిపోతాయి. అరబిక్ డిజైన్స్కి అయితే ఇంకా ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ చెప్తారనమాట. 28% చెప్తారు. మనం ఇక్కడ 10% లేదంటే 12%, ఒక్కొక్కసారి 8% కూడా వస్తుంది. అలా అక్కడ మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 5. మేము 5% పే చేస్తాం అనే దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. కొన్ని వాటికి అయితే డెఫినెట్లీ తగ్గిస్తారు. మేము లాస్ట్ టైం తీసుకున్న వాటికి కొన్ని వాటికి తగ్గించారు. ఏవేవైతే స్పెషల్ డిజైన్స్ ఉన్నాయో లేదంటే ఏవైతే కొంచెం మేకింగ్ కొంచెం కష్టంగా ఉంటాయి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్ డిజైన్స్ అని చెప్పాను కదా, అవి కొంచెం మేకింగే కష్టం. సో అలాంటి వాటికైతే వాళ్ళు తగ్గించారనమాట.
మీరు గోల్డ్ సరిగ్గా ఉండదేమో, ప్యూరిటీ తక్కువ ఉంటుందేమో అనే ఫీలింగ్ అస్సలు పెట్టుకోవద్దండి. ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇఫ్ ఇన్ కేస్ దుబాయ్కి వెళ్ళే వాళ్ళు గోల్డ్ పర్చేస్ చేయాలంటే 100% చేయొచ్చు. కాకపోతే మళ్ళీ మీకు ఎయిర్పోర్ట్లో చెకింగ్ ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోండి. మీరు అన్ని బాక్సులు నీట్గా బ్యాగ్లో పెట్టుకొని రాకండి. చూసుకోండి ఎంత పర్మిషన్ ఉంది ఏంటి అని చెప్పేసి. కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మనం నార్మల్గా వేసుకుంటాం కదా, సో మనం డైరెక్ట్గా వేసేసుకొని వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళకి ఏమాత్రం డౌట్ వచ్చినా వాళ్ళు ఆపుతారు, ఎయిర్పోర్ట్లో ఆపి మళ్ళీ దానికి మనం ఎక్స్ట్రా ట్యాక్స్లు అవి ఇవి పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మైండ్లో పెట్టుకోండి. అండ్ వాళ్ళు ప్యూర్ గోల్డే ఇస్తారనమాట, ప్యూర్ ఫామ్లోనే ఇస్తారు, క్వాలిటీలో ఏం తక్కువ ఉండదు. బికాజ్ మేము చాలా మెంబర్స్ డ్రైవర్స్ వచ్చారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్యూరెస్ట్ ఫామే ఇవ్వాలి, తప్పదు. బికాజ్ ఒక్కొక్కసారి గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, సో గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి స్టోర్స్కి మాకు జస్ట్ ఒక చైన్ కావాలి అని జస్ట్ ఒక చిన్న టెస్ట్ లాగా తీసుకొని ఆ వాళ్ళు తీసుకునే గోల్డ్ని చెక్ చేస్తారంట, వీళ్ళు ప్యూర్ సేల్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ అది ప్యూరెస్ట్ ఫామ్ లేకపోతే వాళ్ళకి ఫైన్స్ ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా పనిష్మెంట్స్ అట్లాంటివి ఉంటాయంట. సో దుబాయ్లో గోల్డ్ అనేది చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే చిన్న చిన్నవి డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ప్రైజెస్ మేకింగ్ ఛార్జెస్ బార్గెన్ చేయడం మర్చిపోవద్దండి. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చుంటే, ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ముందు వ్లాగ్ మిస్ అయ్యారు కదా, అది కూడా చూసేయండి, ఓకేనా? చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.